తెలుగు సంవత్సరాది ఉగాది ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ముందు లేవగానే ఇంటి ముందు ముగ్గు వేసుకొని, ముగ్గు కూడా ఈరోజు మామిడి పళ్ళతో వేశాను. వాకిలికి పూలు కట్టుకొని స్నానాలు అవి ముగించుకొని సాత్విక్ ఏమో రెడీ చేస్తున్నాడు పూజ గదిని. నేను ప్రసాదాలు మొదలుపెట్టాను. ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి, యాలక్కాయ, రవ్వ వాటన్నిటితో నెయ్యి తయారు చేస్తాను, రవ్వ కేసరి. దాని తర్వాత మన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇది లేకపోతే అసలు స్టార్ట్ అవ్వదు, ఉగాది రోజు స్టార్ట్ అవ్వదు. మామిడికాయ తురుము, సాల్టు, చింతపండు రసము, మిరియాలు, బెల్లము, వేపపూత. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, వేపపూత అనేది. అది స్టార్ట్ చేసి పెట్టాము. బాగా నలిపి స్టార్ట్ చేస్తాను. దేవుడికి ప్రసాదం కాబట్టి ముందుగా టేస్ట్ అయితే చేయలేదు, కొంచెంగా కలిపాను. కలిపిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీపి కొంచెం తక్కువ అయితే మళ్ళీ కొంచెం కలిపాను. ముందుగా దేవుడికి కాబట్టి మనము రుచి చూడకూడదు కాబట్టి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. నాకని తిన్నారు. నాకు కూడా చాలా ఇష్టమైన పచ్చడి ఇది. దీంతోపాటు రవ్వ కేసరి అండ్ ఉగాది పచ్చడి, ఈ రెండు కలిపి పూజకు స్టార్ట్ చేసాము. ఈలోపు సాత్విక్ పూజ గది అంతా నీట్గా చేశాడు. ఫ్లవర్స్తో డెకరేషన్ లాగా అన్నీ మొదలుపెట్టాడు. ఈలోపు మా వారు పూజ సామాన్ అంతా తీసుకొచ్చారు. కొబ్బరికాయ, అగరొత్తులన్నీ చిన్నగా కొడుతున్నాడు. ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టడం, సెకండ్ టైం అనుకుంటా. ఇంకా నీళ్ళన్నీ తీర్థమంతా ఒక దాంట్లో పట్టాడు. పూజ అయితే కంప్లీట్. ఏదో కోరిక అయితే కోరాడు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఏదో చెప్పాడు. ఇంకా మా ఇంటి యజమాని వారు లాస్ట్లో వస్తుంటారు అప్పుడప్పుడు. ఇలా పూజ గది సపరేట్గా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి కలవకుండా కూడా ఇంట్లో పూజ అయితే కంప్లీట్. తోరణాలు కూడా సాత్విక కట్టాడు. మామిడి ఆకులు అవన్నీ కూడా మాకున్న పరిధిలో పూజ గది చాలా వచ్చింది. పరాభవ నవసర శుభాకాంక్షలు.